మహోత్సవానికి విచ్చేయించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. డివైఎస్ఓ డాక్టర్ రవికుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే స్థానిక కౌన్సిలర్ శ్రీ బి లక్ష్మీరామ్ నాయక్ హెచ్జిఎఫ్ జిల్లా సెక్రటరీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కార్యక్రమ అతిథులకు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ దివ్యాంగుల సభ్యుల నుంచి అదేవిధంగా సంఘ నాయకుల నుంచి ముందుగా కోరుతున్నా. ప్రతిసారి అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు సంబంధించిన విష్ణు తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా మీ సమస్యలు పరిష్కరించవచ్చు అనే అంశాన్ని అడగడం జరుగుతుంది. దాని ద్వారా వికలాంగుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే దాంతో పాటుగా ఇప్పుడున్న అంటే పాత గవర్నమెంటే కానీ ఇప్పుడున్న గవర్నమెంటే కానీ మా యొక్క దివ్యాంగుల సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి వాటి పరిష్కార దిశగా ముందుకు వెళ్ళాలని, ఇక నుండైనా మా దివ్యాంగులకు కుటుంబంలో సమాజంలో సరైన గౌరవం, భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, జిల్లా సంక్షేమ అధికారి నరేష్ సార్ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి ఎప్పటికీ అలానే ఉంటాయి. సమాజంలో మాకంటూ ఒక గౌరవం ఉండాలి అని కోరుకుంటూనే ఉంటాము ప్రతిసారి. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో కానీ రాబోయే రోజుల్లో దివ్యాంగుల కుటుంబాలకు సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ డిసెంబర్ 3న మాకు మంచి వార్త వినాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం. అందరూ ఆ దిశగానే ఎదురు చూస్తున్నాం. అలా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మరియు జిల్లాలో ఉన్నటువంటి భవిత సెంటర్ పిల్లలు చాలామంది దివ్యాంగులు వారి యొక్క మానసికంగా ఉన్నటువంటి ఒక కాసేపైనా ఒక రోజైనా ఈ ప్రపంచంలో దివ్యాంగుల దినోత్సవం అని ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో దివ్యాంగులకు కూడా ఒకరోజు ఒక పండగ వాతావరణం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వరల్డ్ డిజబుల్ డే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క అధికార యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు ఉన్నటువంటి మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన జిల్లా అధికారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్లో కూడా పారా ఒలింపిక్ నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో కూడా మొన్ననే ఒలింపిక్ అయిపోయిన తర్వాత మనకు పారా ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో కూడా మన భారతదేశం తరఫున చాలామంది దివ్యాంగులు పాల్గొనడం జరిగింది, మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మీరు ఎక్కడ కూడా మానసికంగా చిన్న పోకుండా మీలో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 7 పథకాలు వచ్చాయి, 7 కాంస్య పథకాలు వచ్చాయి. అందరికి కూడా ఎంతో గవర్నమెంట్ మంచి నజరాన ఇచ్చింది. అలాగే మన వరంగల్ జిల్లాకు చెందిన అంజనాయన అమ్మాయికి అథ్లెటిక్స్లో కాంస్య పథకం రావడం వల్ల ఆమెకు మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ₹1 కోటి నజరానా, అలాగే 500 స్థల ఇల్లు,
అలాగే ఆమెకు కోచింగ్ ఇచ్చిన అతని కోచ్ కూడా ఒక 10 లక్షల రూపాయల నజరాన కూడా ప్రకటించింది. సో ఎందుకంటే స్పోర్ట్స్ ఈజ్ వెరీ హెల్త్ అండ్ పార్టిసిపేషన్ వెరీ ఇంపార్టెంట్. మనకు సమాజం అంటే ఏదో నేర్పుతుంది ఈ స్పోర్ట్స్. అందులో ఈ దివ్యాంగులు కూడా పాల్గొనడం, వీళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మంచి రిజర్వేషన్ కల్పించి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నది. అందువలన అందరూ ఉపయోగించుకొని ఈ పోటీలను చక్కగా ఆడాలని కోరుకుంటూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రతి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో, ఎస్సీ కోర్టులో డిజేబుల్డ్ కోర్టును కూడా ఇంక్లూడ్ చేయండి అన్నారు, చేసిండ్రు. అయితే చాలా పరంగా డిజేబుల్డ్ వాళ్ళకు అన్ని కేటగిరీస్ వాళ్ళకి చెప్తున్నాను నేను. డిజేబుల్డ్ వాళ్ళకు కుటుంబాల నుండి మొదలుకొని ప్రభుత్వాలు దేవుడిచ్చిన దాన్ని అది తప్పు కాదు. వారికి ఒకటి తగ్గిస్తే ఇంకోటి మేధోశక్తి పరంగా అది ఉంటుంది. కాబట్టి వికలాంగులు కాదు దివ్యాంగులు అని మన చట్టాన్ని సవరించుకోవడం జరిగింది. అందరూ కూడా మానవ జాతిలో అందరూ సమానమే అనే నానుడితో భారత ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల రక్షణ కోసం చట్టాన్ని కూడా తేవడం జరిగింది. మరి ఆ చట్టాన్ని జిల్లా పరంగా వీలైనంత వరకు 100% అమలు పరచడానికి మరి నాకు ఈ బాధ్యతను నిర్వర్తించటంలో అందరూ కూడా సహకరిస్తున్నారు. మన జిల్లాలో ముఖ్యంగా ఇప్పటి వరకు మన డివైఎస్ఓ గారు చెప్పినట్టు ఒలింపిక్స్ కంటే పారా ఒలింపిక్స్లో మన దేశాన్ని జాతీయ పతాకం రెపరెపలాడడం మనం గమనించడం జరిగింది. మరి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మనందరం ఒకటే అనే భావాన్ని ఒకరికొకరం కలిసికట్టుగా ఒక ఐకమత్యాన్ని మనకు తీసుకొస్తుంది. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం మనం ఈ దివ్యాంగుల క్రీడోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు దివ్యాంగులకు ఆటల పోటీలు ఏర్పాటు చేసి నేను వివిధ కార్యక్రమాల్లో బిజీ ఉన్నాయని తప్పకుండా రావాలి. అందరూ కూడా మీకు బాగా పరిచయస్తులు మీరు ఉండాలని చెప్పి నన్ను పదే పిలిచిన నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. విషయాలు చెప్పారు. మరి వికలాంగులు కాదు, మనం దివ్యాంగులు అనాలి. ఎక్కడ కూడా చిన్న చూపు చూడొద్దు. వారికి అన్ని రంగాలలో కూడా విద్య, ఉద్యోగం, ఉపాధి, దాంతో పాటుగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మిత్రుడు కోరడం జరిగింది. ఒక శాసనసభ్యునిగా మీ కుటుంబ సభ్యులైనట్టు నేను తప్పకుండా మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని కూడా తెలియజేస్తాను. మీరు చూసిన ఇవాళ జైత్యాల కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు దివ్యాంగుల కోసం మనం చేయడం జరుగుతాం. నేను ఒక డాక్టర్గా ఉన్నప్పటి నుండి మెట్పల్లిలో మాజీ గవర్నర్, అప్పటి శాసనసభ్యులు చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దివ్యాంగుల కోసం కార్యక్రమాలు చేశాం. తర్వాత రోటరీ క్లబ్ ద్వారా వేలాది మందికి ఉచిత పోలియో ఆపరేషన్లు డాక్టర్ ఆదినారాయణ గారిని పిలిపించి ఇక్కడ నిర్వహించిన ఘనత జగిత్యాలకే దక్కిందని చెప్తాను. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, అమెరికాలో ఉండే డాక్టర్ల సహకారంతో గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున బాంబే నుంచి టీం తీసుకొచ్చి డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహాయంతో ఇక్కడ ఓల్డ్ ఏజ్ స్కూల్లో పెద్ద కార్యక్రమాన్ని, అదేవిధంగా డాక్టర్ నరహరి ఆసుపత్రి దగ్గర కూడా పెద్ద కార్యక్రమం చేసినాం. తర్వాత ప్రభుత్వ సహకారంతో బ్యాటరీ సైకిల్ ఇవ్వడమే కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా క్యాలిపర్స్, కృత్రిమ లింబ్స్ చాలామందికి ఇచ్చినాం. నిజామాబాద్ సెంటర్గా కావచ్చు, కొత్తగూడెం సెంటర్గా పెట్టి ఎన్నోసార్లు ఇక్కడ స్కూల్లో, మన ఓల్డ్ ఏజ్ స్కూల్లో క్యాంపులు ఏర్పాటు చేసి చాలామంది కూడా కృత్రిమ లెగ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రభుత్వ పరంగా సరే మీ అందరికీ తెలుసు, పెన్షన్లు పెరగడం, దాంతోపాటుగా ఇండ్లు కడితే 5% రిజర్వేషన్. ఇది ఇవాళ నేను సగర్వంగా చెప్తా ఉన్నాం. జగిత్యాల పట్టణంలో, నియోజకవర్గంలో, పట్టణంలో ఇచ్చినన్ని దివ్యాంగులకు ఇండ్లు రాష్ట్రంలో నాకు తెలిసి ఏ మున్సిపాలిటీలు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒకరిద్దరు ఖర్చు ఉంటాయి, వచ్చినాయి. ఇంకా కూడా ఇవాళ పొద్దునే ఒకరు వచ్చారు, ఇంకా వచ్చిందా, చాలా సంతోషం. పొద్దున ఒకరు వచ్చారు, ఒక అమ్మ
భర్తకు కళ్ళు కనబడతలేవు, కాలు కూడా దెబ్బతిన్నది, పైన వచ్చిందన్నారు. ఖచ్చితంగా కిందనే ఇప్పిస్తాం. ఇంకా కూడా జైత్యాల పట్టణానికి సంబంధించి ఎవరికైనా రాకపోతే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లు ఇంకా ఉన్నాయి, ఇప్పిస్తా అని చెప్పి, కింద ఇప్పిస్తా అని చెప్పి పట్టణం వాళ్ళకి చెప్తాను. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చారు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి 100కు 5 ఇండ్లు మన వాళ్ళకు దివ్యాంగులకు ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈరోజు ఈ ఆటల పోటీల కార్యక్రమం పెట్టారు. ఆటలు అంటే నాకు కూడా బాగా ఇష్టం. నేను మెడికల్ కాలేజీలో కూడా స్పోర్ట్స్ డైరెక్టర్ ఉండేది. ఇదే ప్రాంగణంలో చదువుకున్న, ఇక్కడే ఆడుకుంటూ పెరిగిన, మరి ఇక్కడ ఈ ఆటల కార్యక్రమం నడుస్తుంది. చాలా సంతోషం. ఈ ఆటల పోటీలు అనేటివి మీ మధ్యలో మళ్ళొక్కసారి కలవడానికి కావచ్చు, మీ మధ్యలో ఒక స్నేహభావాన్ని పెంపొందించడం కావచ్చు, మీ లోపల ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి, మానసికంగా ఎవరైనా కొంత డల్గా ఉంటే వారిని ఉత్తేజపరచడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. మరి సామాన్యులకు కండక్ట్ చేయడం చాలా ఈజీ. మీరు మీలాంటి విధి వంచితులు దురదృష్టవశాత్తు దివ్యాంగులు అయినా తప్ప మీరు చేసుకునేది కాదు. కొంతమందికి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతాయి, ఎక్కువ మంది కూడా విధి వంచితులు. మరి మీలాంటి వాళ్ళకి సేవ చేసుకుంటే అది భగవంతుడికి సేవ చేసుకున్నట్టే. అదే అందుకే ఈరోజు ఇంతమంది ఇక్కడ వేదిక పైన, వేదిక పక్కన మీకోసం మీరెందరునో దాదాపు అంతమంది వచ్చారు. మేము రెడీ, మీతో పాటు మేము ఆట పాటలలో మీకు సహకరిస్తాం, ఈ కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసిండ్రు మా డాక్టర్ నరేష్ గారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సందర్భంలో మెమోటోస్ ఇచ్చారంటే నేను స్పాన్సర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున ఈ ఆటల పోటీలో మీరు అందరూ కూడా ఆనందంగా పాల్గొనాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.